సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మా రామచంద్ర నాయక్ గారు, ఆ దేవి ప్రసాద్ అన్న గారు, పల్లె రవికుమార్ గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యాసాగర్ అన్న గారు, మా కడారి అంజయ్ యాదవ్ గారు, ముఖ్యంగా నేను ఈ ప్రాంతానికి వస్తున్నా అంటే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా తమ్ముడు నరసింహ గారు, మా గుర్రంపోట్ మండల బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మొన్న అద్భుతమైన విజయాన్ని సాధించిన సర్పంచ్లకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిన్న జగిత్యాల పోయినాం, ఇవాళ నాగార్జున సాగర్కి వచ్చినాం. ఎక్కడ పోయినా ఎవరిని కదిలించినా ఒకటే మాట, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల నోట వస్తున్నది ఒకటే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటే ఒకటి అర్థమైపోయింది ప్రజలకు, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మొనగాడు అనుకున్నారు. ఆయన మాటలు నమ్మి మొనగాడు అనుకున్నాడు. కానీ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, వీడు మొనగాడు కాదు, పెద్ద మోసగాడు అని. వీడు పెద్ద మోసగాడు అనే ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది. రాంగ ఇప్పుడు తానదేవరపల్లి కాడ చెయ్యడ్డం పెడితే వడ్ల బీటికి పోయినా. వడ్ల బీటికి పోతే ఒక పెద్ద మనిషి, ఏం పేరు ఉండనే, దశరథ్ రెడ్డి లోపల పోయి, దశరథ్ రెడ్డి చేయడం పెడితే లోపల పోయింది. ఏం సంగతి పటేలా, ఏం పేరు అంటే దశరథ్ రెడ్డి అన్నాడు. ఏం సంగతి దశరథ్ రెడ్డి అంటే, అంత ఆగమైపోయింది సార్, కేసీఆర్ మంచిగుండే అంటుండు. ఏం సంగతి అన్నాం, ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరుగు అంటున్నారట, క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్ కాడికి పోతే మళ్ళా 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటాల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వారం రోజులైంది వడ్లు కొనే దిక్కు లేదు అంటున్నాడు. వడ్లు కొట్టలేరు, కొనుమంటే 5 కిలోలు తరుగు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవుడు, కుర్చీ కాపాడుకోండు. ఢిల్లీలో పోయి కప్పం కట్టేచ్చుడు, ఆడ గట్టుడు, కుర్చీ కాపాడుకోండు. గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేరు. మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు, పొద్దుగాల్లో మంత్రి, సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు, గాలిలో పోవుడు. శవాలైతే ఇప్పటికి బయటకు రాలే, వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచిగుంటాయి పట్టుకరా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలే, 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి తెస్తే, మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్ప కూలిపోయింది, 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసింది ఇలా? పాపం మా రైతులు చెప్తున్నారు, అడపోతే ఏదన్నా ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పిండ్రు. మేము రాగానే ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, పంటల బీమా ఇస్తామన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఒక్కటన్నా అయినాదే? రైతు డిక్లరేషన్ కాటగలిపిండ్రు. ఆ రాహుల్ గాంధీ ఇటాంకల రాడు, మరి నేను కదా రైతు డిక్లరేషన్ చేసిన, నా ఇజ్జత్ పోతుంది. మరి ఏమయ్యా రేవంత్ రెడ్డి, చేస్తావా చెయ్యవా? నువ్వు మొట్టికాయ వేయాలన్నా వద్దా రాహుల్ గాంధీ? ఈయన ఇచ్చే సంచులకో మూటలకో ఆయన పెదవులు మూసిండు రాహుల్ గాంధీ. ఆయన బంద్ చేసిండు, అడుగులు లేదు. ఇవాళ రైతు డిక్లరేషన్ కాటగలిసింది. గవర్నమెంట్ వచ్చింది, రాగానే రుణమాఫీ చేస్తాము అన్నారు. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు.
రేవంత్ రెడ్డి ఇట్లా మట్టిగా ఏ ఊరికి పోతే ఆ గుడి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి రాములవారు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు, భద్రాద్రి రాములవారి మీద పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు. ఈడేమిటి గుడి పెట్టిండు ఈ జిల్లాలో? యాడికి పోతాడా? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుడు కనబడితే ఇక పాపం ఒట్టు పెట్టుడే. ఇక ఏం చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అని 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. అయిందా రుణమాఫీ? ఇప్పుడు ఆ రైతు చెప్పిండు మాకు, ఇప్పుడు సార్ నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ కాలే. ఈడ కూడా కెనరా బ్యాంక్ అనుకుంటా, చాలా మంది కెనరా బ్యాంకు నుంచి నేషనల్ బ్యాంకులు విలీనమైతే అకౌంట్లు విలీనం కాక నల్గొండ జిల్లాలో కూడా చాలా మంది రైతులకు 2 లక్షల లోపు కూడా రుణమాఫీ కాలేదు. ఇక 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు మీరు పైసలు కట్టుండ్రి, నేను 2 లక్షలు చేస్తా అన్నాడా? ఆయన మాట నమ్మి కట్టిన పాపానికి ఎవ్వలకు కూడా రుణమాఫీ కాలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో 40% రుణమాఫీ అయింది, 60% ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైందా రుణమాఫీ, ఇంకెప్పుడు చేస్తామంటే అయిపోయింది రామ్ రామ్ అంటుండు. బిడ్డ నువ్వైతే ఎప్పుడన్నా ఓట్లకు రా, నీ సంగతి చెప్తారు మా రైతులు ఊర్లో పోన్నా అని చెప్పిన. అంటే రుణమాఫీని ఆగం చేసిండు. రైతు భరోసా 15,000 అన్నారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి ఎకరానికి 15,000 ఇస్తానగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు కాదు. మీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయితే ఎగురుడు పడ్డాయి. ఆ 15,000 దాన్ని 12,000 చేసిండ్రు. పోనీ ఆ 12,000 పడ్డాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు వచ్చినాయి. ఒక్క రైతు బంధు బరాబర్ వేసిండ్రు, అది 5,000కు మన పైసలే వేసిండ్రు. 24, 25 వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండ్రు 9,000 కోట్లు. 24, 25 యాసంగి 3 ఎకరాల దాకా 4,000 కోట్లు వేసిండ్రు, 5,000 కోట్లు ఎగబెట్టిండ్రు. అంటే ఎన్నాయి? 9, 5 14,000 కోట్లు. మొన్న యాసంగిలో ఒక ఎకరానికే పడ్డదా? ఒకటే ఎకరం 3,000 కోట్లు వేసిండ్రు, ఇంకా 6,000 కోట్లు ఇయ్యలే. అంటే 14.5 ఎంత? 20,000 కోట్లు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఎగ్గొట్టిన డబ్బులు, రైతు బంధు డబ్బులు ఎన్ని అంటే 20,000 కోట్లు. 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఈ 20,000 కోట్లకి రుణమాఫీ చేసిన డబ్బులు రాలే చూపుతుండు. అంటే ఇచ్చిందేం లేదు, గుండు సున్నా. అంతేనా? ఒక రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు 9,000. ఒక రైతు బంధు 3 ఎకరాలకు వేసి మీద ఎగ్గొట్టిండు 5,000 కోట్లు. ఈ రైతు బంధు ఎకరానికి వేసిండు 6,000 కొట్టిండు. మొత్తం కలిపి 20,000 కోట్లు. 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. 20,000 కోట్ల నుంచి రుణమాఫీ అయిపోయింది అంటుండు. అంటే నువ్వు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసింది గుండు సున్నా, ఏమీ చెయ్యలే. ఎడమ చేతితో గుంజినావు, కుడి చేతితో ఇచ్చినట్టు చేసినావు. అంతకు మించి ఇలా రైతు బంధు కూడా జరగలే. పంటలకు బోనస్ అన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. తర్వాత ఒక్క సన్నాలకే వడ్లకే అన్నారు. పోనీ అదన్న ఇచ్చిండ్రా? పోయిన యాసంగి సన్న వడ్లది 1,169 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. పోనీ ఈ యాసంగిలన్న బోనస్ ఇస్తారా అంటే సపోర్ట్ చేస్తలేరు. సన్నవడ్ల బోనస్ అన్ని పంటలకన్నారు, వడ్లకన్నారు, సన్నాలకన్నారు, 2 పంటలకన్నారు. ఇప్పుడు అది ఒక్క పంటకే వచ్చింది. అంటే ఎంత మోసం ఉన్నదో ఆలోచించండి. బోనస్ మాట బోగస్ అయిపోయింది. బోనస్ ఎగ్గొట్టినవు, రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతు బంధు 20,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డావు. పంటల బీమా అయింది అదన్న? మొదలేమన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా చేస్తామన్నారు. రెండవ బడ్జెట్కి వస్తే పటిష్టమైన పంటల బీమా అన్నారు. మూడవ బడ్జెట్కి వస్తే బీమాని ఎగరగొట్టేసింది. మొదటి బడ్జెట్లో పిఎం ఫసల్ బీమా, రెండవ బడ్జెట్లో పటిష్టమైన పంటల బీమా, మూడవ బడ్జెట్కి వస్తే ఏ బీమా లేదు పో అన్నారు. గుండు సున్నా. పంటల బీమాకు రామ్ రామ్.
పంటల బీమా కూడా ఎగ్గొట్టేసింది. ఒక్కటి కూడా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.